కాంగ్రెస్ పార్టీని రెబల్స్ సమస్య వెంటాడుతోంది. సాక్షాత్తు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపైనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత జడ్సన్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. జడ్సన్ గారు, మీరు పొన్నాల లక్ష్మయ్య పైన ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? పొన్నాల లక్ష్మయ్య గారు దాదాపు 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, జనగాం ఎమ్మెల్యేగా ఉండి ఇరిగేషన్ మంత్రిగా అయి, మరి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న తరుణంలో తెలంగాణకు ముఖ్యంగా జనగామ నియోజకవర్గం ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఒక్క నిరుద్యోగ ఏదైతే ఐటీ ఫ్యాబ్ సిటీ జనగాంకి రావాల్సి ఉన్నదో 15,000 మంది విద్యార్థులకు, యువకులకు అందులో ఉద్యోగం చేసే పరిస్థితి. ఆ ఫ్యాబ్ సిటీని తీసుకెళ్లి నెల్లూరుకు తరలించడం జరిగింది. తెలంగాణలో మరి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అనేకమైన విద్యార్థులు చనిపోతున్న తరుణంలో ఇతనికి ఢిల్లీకి వెళ్లి మరి అక్కడ సీదా చేర్చుకుంటూ లాబింగ్ చేస్తూ అతనికి కావాల్సిన పదవుల కోసం అంత ప్రాకులాడింది తప్ప ఇక్కడ తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఏ రోజు కూడా పనిచేయలేదు. అంతేకాకుండా పోతిరెడ్డి ప్రాజెక్టు ఏదైతే రావాలనో దానికి ఇతని వల్లనే ఈ రోజు అసలు సమస్య తలెత్తడం జరిగింది. అంతేకాకుండా మరి ఎస్టీ లంబాడాలకు ఏ రోజు ఒక హాస్టల్ గాని, ఒక స్కూల్ గాని జనగామ నియోజకవర్గంలో ఒక్కడు కూడా నిర్వహించలేకపోయిన పరిస్థితి ఏర్పడ్డది. అంతేకాకుండా మొన్న టికెట్లు అమ్ముకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకు మరొక టికెట్ తీసుకుంటే సామాన్య బీసీ నాయకులకు వాళ్ళ పిల్లలకు టికెట్లు ఇవ్వద్దని అడ్డుపడ్డటువంటి వ్యక్తులు పద్మావతికి కోదాడ టికెట్ అతను తీసుకోవడం జరిగింది. మరి పొన్నాల లక్ష్మయ్య గారు అతని కోడలకు భయపడి మరి వైశాలికి ఇక్కడ యాక్టివ్ గా పనిచేస్తుంది, ఈమె రేపు నిలబడి గెలిస్తే నాకు వ్యతిరేకంగా తయారవుతుందేమో ఉద్దేశంతో ఆమెకు ఇవ్వకుండా వరంగల్ వెస్ట్ కు సంబంధం లేనటువంటి ఎర్రబెల్లి స్వర్ణకు టికెట్ ఇచ్చి అక్కడ ఓడిపోయే పరిస్థితిని ఈ రోజు జిల్లాల కాంగ్రెస్ పార్టీ లేకుండా పరిస్థితిని అతను తీసుకొచ్చడం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడైనా అతను టీపీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించకుండా అతని వెనుక ఈ రోజు సీమాంధ్ర నాయకత్వం పనిచేసింది. సీమాంధ్ర నాయకులు చెప్పిన వాళ్ళకే ఈ రోజు తెలంగాణలో సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదంతా గుర్తుపెట్టుకునే ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా బలహీనునైన నేను ఒక బలవంతునైన మీదకి పోరాటం చేయడానికి బయలుదేరిన కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క మరి వాళ్ళ శక్తిని, యుక్తులను వాళ్ళను నిరూపించడానికనే పోటీ చేస్తున్నాను తెలియజేస్తాను. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ కార్యకర్తగా ఉన్నారు, పిసిసి కార్యదర్శిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఒక పార్టీకి వ్యతిరేకంగా ఓవైపు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సాక్షాత్తు పొన్నాల పైన ఎలా పోటీ చేస్తారు? ఒక కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదా? నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన మనిషిని అయితే ఈ రోజు నేను వేరే ఏదైనా పార్టీలో జాయిన్ అవుతాను. ఇంకోటి నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఈ రోజు పోటీ చేస్తున్నానంటే కేవలం పొన్నాల లక్ష్మయ్య అటువంటి అవినీతి పరుడు ఉన్నాడు కాబట్టి, పొన్నాల లక్ష్మయ్య వెనుక పెత్తందారి సీమాంధ్ర వ్యవస్థ ఉంది కాబట్టి, ఆ సీమాంధ్ర నాయకులు చెప్పిన వాళ్ళకి తెలంగాణ సీట్లు ఇచ్చిండ్రు కాబట్టి పొన్నాల లక్ష్మయ్య రేపు ఉంటే మరి ఇంకా సీమాంధ్ర నాయకుల పెత్తందారి అనేది తెలంగాణలో కొనసాగకుండా మా నాయకుల కార్యకర్త ముందుకు వచ్చి పనిచేయడం జరుగుతుంది. కానీ ఇందులో వేరే ఆలోచన లేదు. అంటే సీమాంధ్ర నాయకుల వల్ల అలా పెత్తందారులు ప్రలోభాలు లేకపోతే వాళ్ళ ఒత్తిడి వల్ల టికెట్లు ఇచ్చారంటారు. అంటే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టికెట్లు దక్కలేదని మీరు భావిస్తున్నారు? 100% ఈ రోజు ముషిరాబాద్ లో శివశంకర్ కుమారుడు ఎవరైతే పీఆర్పీలో పనిచేసిండ్రో మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఏ రోజో కార్యక్రమాలు పనుకోలే, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు తిరగలే, రాత్రి అతనికి చిరంజీవో ఎవరో చెప్తే అక్కడ టికెట్ ఇచ్చిండ్రు. అక్కడ ఆర్య వయసు దాదాపు 20,000 మంది ఉన్నారు, 40,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు, 25,000 మంది ముస్లింస్ ఉన్నారు. వాళ్ళు ఎవరికి టికెట్లు ఇవ్వకుండా వాళ్ళకి ఈ రోజు అన్యాయం చేయడం జరిగింది. దీని వెనుక కంప్లీట్ గా సీమాంధ్ర నాయకుల పెత్తనం ఉన్నది కాక వేరే దానికి నిదర్శనం ఏమో అనిపిస్తలేదు నాకు. అంటే మీ జిల్లాలో కొంత ఒక ఆరోపణ ఉంది, డబ్బులు తీసుకున్న వాళ్ళకే టికెట్లు ఇచ్చారు, నిజమైన వాళ్లకు టికెట్లు లేదు, టికెట్లు ఇచ్చి కూడా రాత్రి పేర్లు మార్చినటువంటి పరిస్థితి ఉందన్న ఆరోపణలు మీరేం చెప్తారు? ఈ రోజు కష్టకాలంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరకనప్పుడు ఒక పద్మశాలికి చెందినటువంటి వ్యక్తికి అతను టికెట్ ఇవ్వకుండా ఈ రోజు దేశాలను పేరు పెట్టుకుని పిలుచుకున్న వెంకటరామరెడ్డికి నువ్వు టికెట్ ఎట్లు ఇచ్చినావు? 6 నెలల కింద పార్టీలోకి వచ్చే వ్యక్తికి టికెట్ గడిలు కడుతుంది నువ్వా? కేసీఆర్ ఇక్కడనే ఒక పరకాల నియోజకవర్గంగా కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తాం. అంటే మిగిలిన సంబంధించి కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలలో, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా అసలు వాళ్లకు డిపాజిట్లు దక్కవు అని రాహుల్ సర్వేలో కావచ్చు, లేకపోతే సొంతంగా పార్టీ నిర్వహించిన సర్వేల్లో చేసినప్పటికీ వాళ్ళకే టికెట్లు దక్కాయి. నిజమైన వాళ్లకు కొంత నియోజకవర్గాల్లో పట్టున్న వాళ్లకు దక్కలేదంటే దేనికి కారణం? ఎందుకు? ఎవరు అంటే హైకమాండ్ ఏమన్నా పొన్నాలు కావచ్చు, లేకపోతే ఇతర నేతలు ఏమైనా తప్పుదో పట్టించారని మీరు ఏమైనా భావిస్తున్నారు? దీని వెనుక పొన్నాల లక్ష్మయ్య మేనేజ్మెంట్ ఉన్నది, పొన్నాల లక్ష్మయ్య లాబింగ్ ఉన్నది. ఇంకోటి ఈరోజు సిపిఐ తోని మనకు
పొత్తు ఉన్నది. ఆ పొత్తులో జనరల్ సీట్లు సిపిఐకి బలంగా ఉన్న చాలా ఏరియాలు ఉన్నాయి, చాలా స్థానాలు. ఆ నియోజకవర్గాలు ఇవ్వకుండా దేవరకొండ ఎస్టీ, పినపాక ఎస్టీ అంటే ఎస్టీలై మొత్తం వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళని కోసి వాళ్ళని మెడపట్టి బయటికి లాగి ఆ సీట్లు ఇచ్చిండ్రు. ఇలా ఎస్టీ సీట్లను అయితే పైసలు రావు కాబట్టి అవి రిజర్వేషన్ పొత్తులు ఇచ్చేసిండ్రు. జనరల్ సీట్ల పైసలు వస్తాయని చెప్పి అవి పొత్తులకు ఇవ్వలేదు. ఇతని స్వార్థపూరితమైన మన ధనార్జన ధ్యేయంగా పనిచేసుకోవడానికి ఇది ఒక నిదర్శనం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సామాజిక న్యాయం కాంగ్రెస్ ద్వారానే సాధ్యం. అందరికీ, అన్ని వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, అన్ని వర్గాలకు, వికలాంగులకు అందరికీ సమన్యాయం చేశామని చెప్తున్నటువంటి తరుణంలో అసలు సామాజిక న్యాయం సాధ్యమైందా? మీరు ఒకవేళ సాధ్యమైతే మీరు ఎందుకు తిరుగుబాటు ఎగురవేస్తున్నారు? ఇరిగేషన్ మంత్రిగా ఇదివరకున్న అనేకమైన అవినీతి ఆరోపణలు పెట్టుకొని నిన్న జైలుకు పోవాల్సినటువంటి వ్యక్తిని జైలుకు పోకుండా కాంగ్రెస్ పార్టీ ఇకనైనా బుద్ధి మార్చుకుంటానని పిసిసి అధ్యక్షుడు ఒక బీసీ కాబట్టి రేపు సామాజికంగా న్యాయం చేస్తున్న ఉద్దేశంతో చేస్తే ప్రభుత్వంలో చేసిన అవినీతి పనులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పైన రుద్దుతుండ్రు కాబట్టి నాటువంటి కార్యకర్త ముందుకు వచ్చిండు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం అంటే సరైన వారికి దక్కలేదు. సీమాంధ్రుల ఒత్తిడి, పెత్తానమే ఈ టికెట్ల కేటాయింపులో జరిగింది. అందుకే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారికి అన్యాయం జరిగింది. ఒక నిజమైన కాంగ్రెస్ కార్యకర్తగా తెలంగాణకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి, అవినీతిపరుడైనటువంటి వ్యక్తి పొన్నాల లక్ష్మయ్య పైన పోటీ చేస్తున్నానని చెప్పి జడ్సన్ చెప్తా ఉన్నారు. ఎవరైనా బాలకృష్ణ, ప్రదీప్, టీ న్యూస్, హైదరాబాద్.